హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పోసని 2 hours 25 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో శివాజీ అలియాస్ శ్రీరామ్ హార్స్లీ హిల్స్ లో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఉంటాడు. ఒక రోజు ఎస్ఐ విక్రమ్ అలియాస్ ప్రిన్స్ శివాజీ వాళ్ళ ఇంటికి వచ్చి అనుకోని విధంగా చనిపోతాడు. మరి ఎవరు చంపారు, ఎస్ఐ డెడ్ బాడీతో హీరో ఫ్యామిలీ ఏం చేశారనేదే మూవీ మిగతా స్టోరీ. నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. కొన్ని సీన్స్ వరకు బానే వర్కౌట్ అయింది, కానీ ఇంకొంత మరీ లాగ్ అండ్ స్క్రీన్ ప్లే నరేషన్ చాలా స్లోగా ఉంది. చాలా మంది కమెడియన్సే ఉన్నారు, కానీ కామెడీ కూడా పెద్దగా ఏం లేదు. స్టార్టింగ్ లో హీరో ఫ్యామిలీ ఎస్ఐ ఎలాంటి వాడు అనేది చూపిస్తూనే తర్వాత ఎస్ఐ హీరో ఇంటికి వచ్చి చనిపోవటం, కానీ ఈ సీన్స్ అన్ని బోరింగ్ గానే ఉన్నాయి. శివాజీ లయ్య వీళ్ళ సైడ్ నుంచి కామెడీ ఉండేలా సీన్స్ రాసుకున్నారు, కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అక్కడ నుంచి మూవీ అంతా కార్ లోనే ఉంటది. మధ్యలో చాలా మంది కమెడియన్స్ తో కామెడీ సీన్స్ ఉండేలా ప్రెజెంట్ చేశారు. ఇమాన్యుయల్ ట్రాక్ తప్పిస్తే మిగతా సీన్స్ బోరింగ్ గానే అనిపిస్తుంది. కామెడీ ఏం లేకుండా లాగ్ చేసే ఇంట్రెస్టింగ్ గా కానీ ఎంగేజ్ చేసిన ఫీల్ అయితే రాలేదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో కూడా బోరింగ్ అనే స్క్రీన్ ప్లే స్టోరీ నరేషన్ ఉంది. పాయా అంటూ ఒక సాంగ్ పెట్టారు, కానీ అది అవసరమే లేదు. మూవీ లెంత్ ని ఇంకా పెంచింది. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంది, కానీ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో కామెడీతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా ఉండాలి, కానీ సస్పెన్స్ ఫ్యాక్టర్ మిస్ అయింది. చాలా సీన్స్ ట్రిమ్ చేసి మూవీ లెంత్ ని తగ్గించి ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బాగానే ఇచ్చారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివాజీ, లయ్య, రోషన్ తో పాటు చాలా మంది కమెడియన్స్ ని పెట్టారు. అందరూ బాగానే చేశారు. ఓవరాల్ గా నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. కొద్దిగా స్క్రీన్ ప్లే స్టోరీ నరేషన్ స్లోగా ఉన్న కొన్ని కామెడీ సీన్స్ లాస్ట్ లో ట్విస్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.